తిన్నావా బాబు? తిన్న బిడ్డ. గోళీలు వేసుకున్నావు మరి? వేసుకోలేరా? అవి ఏ గోళీలో ఇవి చూసి జరిగి బిడ్డ. అయ్యో నీకు తెలియదు. ఎప్పుడెప్పుడు వేసుకునేది? నేను ఎత్తావు ఏమన్నా ఇచ్చిపోదాం అనుకున్నా. ఏమో దోషి వాళ్ళు వస్తారంటే పోయినా ఇంకా వాళ్ళు రాలేకపోతే పోవాలి. పిలిచి వీళ్ళు ఇది ఇప్పుడు వేసుకోవాలన్నా? ఇది ఇప్పుడు వేసుకోవాలి. ఇది దాని తర్వాత వేసుకోవాలి. దాని తర్వాత ఇది వేసుకోవాలి. ఓకే బిడ్డ. ఏదైనా పోతానవా? పోదాయో మా దోస్తు వాళ్ళు వస్తారట. జరుండు శాతం అయితే లేదు. పానం అంతా గవర అయితే. సరే ఉంటాయి. రాజరే ఉన్నావారా ఇంట్లో? అవు బాబు పాన మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది బిడ్డ. అంత మంచిదేనా? మంచిదా బాబు. గొర్రెలు వేసుకున్నావా? వేసుకున్నా. ఇప్పుడే ఇచ్చిండు. వేసుకున్నా. ఇప్పుడే ఇచ్చిన. అరే వాళ్ళందరూ మన దోసుకాలు వచ్చారట. మరి చెప్పను వాళ్ళు ఇంకా అత్తలేరు అంటే ఇప్పుడే ఫోన్ చేసి ఆగొడతారు. 10 నిమిషాలు అవుతుందట వచ్చి. నువ్వు ఇటు వచ్చినావు వాళ్ళు అటు వచ్చినట్టున్నారు. బాబుకి ఇప్పుడే గోళీలు ఇచ్చినా టీవీ చూస్తుంటే వచ్చి కూకున్నా. అదే వేసుకున్నట్టున్నాడు. వేసుకున్నాడు ఇప్పుడే. వేసుకోవాలి. గోళీలు మంచిగా వేసుకోవాలి. పానం మంచిగా బాబు. ఎటు పోతారు బిడ్డ? మా దోస్తులు వచ్చిరట. పోయి కలిసి వస్తాం గంతే. నువ్వు వండుకో. గోళీలు వేసుకున్నా. సరే 10 నిమిషాలు జల్లిరా. అది చెప్పనా టీ బన్యాను చెప్పంటారు. పోవాలనే ఉన్నారట. మన అడ్డగానే ఉన్నారట. ఎప్పుడు వచ్చిర్రా? ఇప్పుడే వచ్చినామా? అంత మంచిదేనా? ఇప్పుడే వచ్చిన కొద్దిగా లేట్ అయింది. కొద్దిగా పని ఉండే. వాడు బిజీ పర్సన్ కి బిజీ పర్సన్. వాడు వీడైతే ఫోనే దేకడు. మీతో వెళ్ళి ఏం లేదు. ఏమున్నారా పూర్తిగానే వస్తాం. నువ్వు వస్తానం అంటే మా బాబును అవగాహన తీసుకోవచ్చు. మందులు ఇచ్చి వచ్చిన. మంచి పని చేసినావురా. జరగా కలిసి వచ్చినాం. జరగా గోళీలు వేసుకున్నాం. మంచిగానే ఉన్నాం. అంత మంచిదేగా? అంత మంచిగా. ఇంకేంటిరా మరి? జాబ్ కూడా వస్తారా? ఏం చేయాలి? సరే చూస్తుందిరా. మాట్లాడరా? మా బాబు ఫోన్ చేస్తాను. సరే మాట్లాడుకోరా. ఇంకేంటి మరి? అది ఏంటిది మరి? ఏమన్నా చూడరాదు. అదే జాబ్. చెప్పురా. ఇంకేం సంగతి మరి? అదే దావత్ చేసుకుందాం అనుకుంటున్నాం అందరం. మరి పైసలు మంచిగా వేసుకుందాం అనుకుంటున్నాం. దావతారా? మా దగ్గరనైతే లేరా పైసలు. జర ఏమన్నా అనుకోర్రి. జర ఏమనుకోకుర్రా. మా దగ్గరనైతే పైసలు వెళ్ళి. మరి ఎట్లరా? అరే చెప్పురా. నేను ఇస్తుంది. 1 పైసలు ఇస్తుందిరా. చేస్తాను. దావత్ చేసుకున్నాం అందరం కలిసినాక. ఇప్పుడు మన నాయని ఎందుకు అవసరం లేదు అంతీరా. అరే నేను చెప్పినా అంటే చేసుకున్నాం. దావత్ చేసుకుంటాను. బరాబర్ చేసుకుంటాను. అంటే ఎన్నో దోస్తాండ్రు. వాళ్ళ పైసలు ఇస్తా అంటాను. మాది ఇప్పుడు దోస్తానే కాదురా. రాజు స్కూల్కి ఉన్నారా? అరే బ్యాగ్ ఇప్పురా. ఎందుకురా? పిల్లలు ఇప్పురా. మెల్లగా పోయిరాది. అరే రాజు నాకు ఈ అంగి ఎందుకు ఇచ్చినావురా? అరే సూరి ఇప్పుడు నాకే ఆడిపోయి అప్పాలు. మరి నీకెట్లరా? నీకే అంగి ఇచ్చిన. నీకు ఇప్పటిదిరా మా దోస్తాను. సరేరా మరి అవుతాను. చూస్తే అమ్మాయి చూస్తే చూడనే తెలియదు గారు మొత్తం. ఇప్పుడు ఎందుకు రగ్గా అంతా మనకు ఒక్కసారా మాయలో పడితే వెళ్తుందిరా నీకు కూడా. నీకు అంతరా? సరే వాడ నాకు తెలుసు. సరేరా. ఎన్ని చూసినా సరేరా. సరే. A few moments later. అగో ఈ ప్రియాని గిల్లకెళ్ళి మెసేజ్లు వస్తున్నాయి. వీళ్ళ వాళ్ళు మరి నాకు తెలియదు. ఈ ఆడోళ్ళు నాకు ఫస్ట్ టైం మెసేజ్ చేసారు. ఎవరు మరి వీళ్ళు?
వీళ్ళు ఎవరు అసలు? మా వీనికన్నా ఫోన్ చేద్దాం, వీనికి సెండ్ చేసాం మరి చెప్తారు. హలో అరే సూరి, నీకు ఒక ఐడి సెండ్ చేసిన, అమ్మాయి ఎవరు రాజు రా, నీకు తెలిసి ఉంటే చెప్పు. అరే అమ్మాయిలని చూడు, నిన్నే చూస్తారా అంటే నేను వద్దన్నా, కావాలేనా? మనకి ఎందుకురా ఇప్పుడు అన్న. మరి ఎవరోరా మెసేజ్ చేసి చెప్తారు వీళ్ళు? ఇప్పుడు వచ్చింది ఏమన్నా నీకు తెలిసి ఉంటది కావచ్చు అని నేను నిన్ను అడుగుతాను. సరేరా, ఆమె వేసుడు ఏందిరా ఇప్పుడు గప్పుడు చూసి. అవే మెసేజ్లు వస్తున్నాయి. Tomorrow. ఏం ఫోన్ రా, చేసేటప్పుడు కూడా ఫోన్ లేనారా? ఏం సప్పుడు అది? ఏం లేదు బాబు, ఒక్కటే మెసేజ్లు, అది ఇవ్వలాలు ఏం లేదు, ఎవరు లేరు. నీకెందుకే అది తినేటప్పుడు కూడా ఫోన్ లేనారా? నీకెందుకు సపడే కూకో. అరే తిండి తినని రాదా? ఏం ఫోన్ రా అది? లంచ ఫోన్ కొన్నాడు, ఫోన్ అలవాటు చేసుకున్నాడు ఇవరకు. అరే అన్నం తినకుండా ఫోన్ అది చేయగలుగుతావు అన్నంలా? అది ఫోను ఒకటే ఫోన్ లారా? రావు ఇంత ముందు ఫోన్ లేవు, ఏమి లేవు, ఇప్పుడు మొత్తం ఫోన్లకు అలవాటు అయినావు. ఓ తిండి లేదు, ఏం లేదు. నువ్వు అనుకో. అరే మళ్ళీ ఎటు పోతావు? లంచ ఫోన్ పట్టుకొని ఇక ఫోన్ అలవాటు అయింది, పోతాండి ఏటో. ఇన్నే ఉంటది, ఎటు పోతారా? నేనే ఉంటా. హలో అరే సూరి, నాకు ఈ రీల్స్ పంపకరా. నాకు ఏదంతా పిచ్చి లేతాను నాకు. నేను ఆమె మెసేజ్ చేస్తలేదురా, మొన్న మెసేజ్ చేస్తున్నాను చూడు, ఆమె ఒక్కొక్కసారి మెసేజ్ చేయకపోతే నాకు పిచ్చి లేతాను అంతా. మొత్తం అడక్ట్ అయిపోయినా మెసేజ్ లేకు. నువ్వు రీల్స్ ఊరికే పంపుతా, నేను తినటోని కూడా లేచి వచ్చిన సపరేగా. నువ్వు నా మనసులో ఆడతలేదు. మా బాప ఒకటే తిట్టుడు తిరుగుతాను రా. అయ్యా నువ్వే నాకు ఇట్లా మాట్లాడదు అసలు. మొన్నేమో అంటే కదరా, మాకేమో నీతి మాట చెప్తే కదరా, గసడి వాటికి లొంగదు అది ఇదంటే కదరా. ఏమోరా, నాకంత పిచ్చి లేస్తుంది. నేనే నీతి మాటలు చెప్పినా గానీ నిజమేరా నువ్వు అన్నది. ఆ మైకంలో ఒక మైకాలో వచ్చిరావా అంటే బయట వాడమరా అంటే నువ్వు నేను గసడి కాదు ఇది ఏదో అనుకుంటే చెప్తేవి ఇంటి వారా. ఏమోరా, నేను అసలు అనుకోలేదు గిట్లా తయారైతాను. సరే సరే తీరా, ఇక పంప తీరి పంపడం ఇక. నేను తినటోనే లేచి వచ్చిన, అసలు తిండి కూడా పోతలేదు. Day 2. ఇప్పుడు వచ్చింది మెసేజ్ కింద రోజులకు.
ఇక నీళ్ళు మంచి రాదురా సలిసలి పెడతాది గోళ్ళు వేసుకోవాలి ఒకటే ఫోన్ పట్టినావు ఊకే అన్నా గోళీలు అది సాధన అయితే లేదు బిడ్డ ఫోన్ వేసుకోరాదే, రోజు చూస్తాను కాదు బాబు. నీళ్ళు లేవురా నీళ్ళు వంచుకో చలి వేసుకో. పెడతాంది అంత చలి పెడతాంది వంకానే కాదురా ఇంత జాలి లేదేందిరా కొత్త ఫోన్ అలవాటు అయింది అదే నీకు ఒక పెళ్లి చేసుకో రారా పెళ్ళని తీసుకొచ్చుకో ఇక ఈ నీళ్ళు అయితే జర నీళ్ళు అయితే తీరా నీ అవ ఏం ఊరితే ఊకే అరే వేసుకోరాదే. ఏమన్నా బతుకు గిట్ల అయిపోయిన ఎవరు నీళ్ళు ఇలాంటి తెలియదు నీళ్ళు ఆడ క్యాన్ ఆడుండే నాకు చలి పెడతాంది ఏం చేయాలి నీ అవ ఏం ఊరుతారో బాబు వేసుకో. నీ అరే రోజు చలి పెడతాందిరా, నీళ్ళు ఏవో ఒకటి ఇరా. వేసుకో, గోళీలు అవి కాదా అని వేసుకో. నీళ్ళు గోళీలు నీళ్ళు బిడ్డ గివే ఉన్నాయిరా సరం పడుతుందిరా చచ్చిపోతా అయిందా నీళ్ళు ఇచ్చిపో ఇక్కడ లేవు అనే క్యాన్లో నీళ్ళే ఉండే వేసుకో వంచుకో. చలి పెడుతుందిరా నాకు అంత చలి పెడుతుంది అడిగి లేచిపోయా అంతే నేను పోపోదురా ఎత్తు రాజరా దండం పెడతా జరిగిరా మాయ గాని చాలా ఉన్నా. ఒరి తీరా తీరా నువ్వు చెప్తే ఏంటట్లేవురా ఇప్పుడు ఫోన్ వచ్చింది నీకు పిల్ల వచ్చినట్టే నీకు ఫోన్ వచ్చింది సరే బిడ్డ సరే పంట తీయగా నేను ఎవో వేసుకోరా అదే వేసుకో. ఏవో ఇక ఓ నువ్వు నీకు ఫోన్ ఇంపార్టెంట్ అయింది పోరా ఇప్పుడు నేను కాదు కానీ పోరా నీకు నన్ను దిగటట్లేవు నువ్వు ఒకటే ఫోన్లు సదా అయితే లేదు ఎక్కడ నా సౌకర్యం రావాలి కదా తప్పది అబ్బో నీళ్ళు పెట్టుకోలే ఏం పెట్టుకోలే ఈ గోళీలు వేసుకోను ఏవో ఈ ఎర్రగా ఉన్నది ఒకటి కర్రగా ఉన్నది ఒకటి తెల్లగా ఉన్నది ఇది చెప్తున్నట్లేదు ఇది ఇక ఇది ఫోన్ అలవాటు అయింది ఫోన్ సెలవు ఉన్న ఫోన్ అలవాటు అయింది అరే నా సాగుగా వచ్చింది అయ్యా వీళ్ళు నాకు దగ్గరగా ఏదైనా కానీ ఇక సామాన్య బతికని బయట వేస్తున్నా నువ్వంట రాడిగా రాడు వీడి శక్తి నడిడు అమ్మా 6.5 hours later. హలో ఒక 1000 రూపాయలు కావాలి నాకు. రేపు నేను పని ఉన్నాయి, డబ్బు తీసుకొని కావాలి. సరేరా అమ్మా పైసలు అయితే సెట్ అయినాయి. రేపు పొద్దున నాన్న కలిసి ఇచ్చేస్తే అయిపోతుంది. A few moments later. ఫోన్ చేస్తున్నా హలో హలో ఏం చేస్తున్నావు? ఏం లేదు పడుకున్నా. సరే సరే ఊరికే కాల్ చేసిన. ఓకే. నిజంగా ఎంత బాగుందో వాయిస్. కలనా ఇదంతా. Tomorrow. పైసలు నేను డబ్బులలో ఏమన్నా ఉంటే ఇంట్లాడం పైసలు తీసుకుంటాను. దొరికింది పోవాలి. మళ్ళీ ఆమె వాళ్ళ అన్నతోడు పోతే ఫస్ట్ టైం కూడా నన్ను గుర్తుగా ఈ అంగి మీద కూడా ఎక్కుంటుంది, టీ షర్ట్ మీద కొత్త అంగి వేసుకుంటా. అయితే మంచిగా ఉన్నది, కర్రే ఉన్నా తెల్లగా పెడితే తెల్లగా తెల్లగా కనబడుతున్నా. ఓకే
A few days later. మళ్ళా ఫోన్ చేస్తాను. హలో చెప్పరా అబ్బాయి, నేను చెప్దాం అనుకున్నారా, జర ఏమనుకో, ఒక 2 రోజుల తర్వాత ఇస్తారా ప్లీజ్ ప్లీజ్, ఒక 2 రోజులు ఆగు, 2 రోజుల తర్వాత ఇస్తాను. ఎవరైనా సెట్ చేస్తా, అదే ఆలోచిస్తాను నీకు పైసలు ఎట్లా ఇవ్వాలని, అదే టెన్షన్ అవుతుంది. ఈ సూర్యాన్ని అడిగినా మంచిగా ఉండు కానీ పాపం మొన్ననే ఇచ్చిన వాడు ఎందుకు వాడిని అడుగుడు, ఎవరినన్నా అడుగుతా. ఏమైందిరా పైసల గురించి గంత టెన్షన్ పడతాను? నువ్వు ఎప్పుడు వచ్చినావు? నిజరాగా నచ్చాను ఫోన్ మాట్లాడినప్పుడు. ఎవరితో మాట్లాడతాను? అరే మొన్న పైసలు ఇవ్వలేదారా, పైసలు నా దగ్గర కొన్ని వెళ్ళినాయి కానీ మిగతా ఇంకా పైసలు కావాలని వాడిని అడిగిన, ఫ్రెండ్ గారిని అడుగుతా, వాడు ఇచ్చింది పాపం కానీ ఇప్పుడు వానికి కావాలంట. ఎక్కడ అడగాలో నాకు అర్థమైతే లేదు పైసలు. నీకెందుకు పైసలు ఇచ్చిండు వాడు? ఆ రోజు ఆమెకి మెసేజ్ చేస్తాను అమ్మాయి పైసలు అడిగితే ఇచ్చిన, ఎగ్జామ్ ఫీ కట్టాలంటే. ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే నువ్వు ఇచ్చినావు పైసలు? పైసలు తిప్పలు అవుతుంది ఇప్పుడు. ఆ మైకాలో ఇచ్చినా కానీ ఇప్పుడు తిప్పలు అవుతుంది. సరే నీకు పైసలకు ఇంతగానో ఇబ్బంది అవుతుందని అనుకోలేదురా? ఏం చేద్దాం తీ మరి. అయితే నీకు ఒకటి చెప్పాలరా. చెప్పదా? నీకు మెసేజ్ చేసింది నేనేరా, ఇవన్నీ చేసింది నేనే, నువ్వు పైసలు ఇచ్చింది కూడా నాకేరా. నువ్వెందుకు చేస్తావు? నిజంరా, నువ్వు నాకే ఇచ్చినవురా పైసలు. ఫ్లాష్ బ్యాక్. ఎట్లయినా మన దగ్గర పైసలు వసూలు చేసి మన ఇజ్జత్ కాపాడుతుంది. చూసుకోరా రాజుగారు పైసలు మీరే చేసిండ్రా నీకు మెసేజ్. అగో నువ్వెందుకు చేస్తావు? నీకెందుకు చేయవలసి వచ్చింది? అబద్ధాలు చెప్తానుగా. అరే నిజం రా, ఏం జరిగిందో చెప్తా పాటు. అరే మన దోస్తు వాళ్ళు అందరం కలిసిన ఇట్లా పార్టీ చేసుకుని అన్నారా, ఆ రోజు ఇట్లా అన్నారా నిన్ను. ఫ్లాష్ బ్యాక్. వాడు ఫోన్ మాట్లాడుకుంటే వాడు పైసలు ఇస్తాడారా? వాడు దాదాలకు ఎప్పుడైనా నచ్చిందారా? అరే ఆ రోజు చెప్పానంటే పైసలు నాగర్ కూడా లేవురా. నువ్వు ఇచ్చిన పైసలతో మనం పార్టీ చేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు నిన్ను తక్కువ వేసి చూస్తారని నేను ఒప్పుకున్నా, నువ్వు పైసలు ఇస్తావని. ఈ పైసలు ఇస్తాను నేను. బో ఏం ప్లాన్ చేసినవురా నువ్వేరా అసలు. నా దోస్తు నా పరువు కాకపోయినవురా వాళ్ళ ముంగట. నిన్ను తక్కువ వేసి చూస్తారా మరి? సరే తీరా మరి పోతాను, ఏమనుకోకు మరి. సరే పేరా, నేనేమనుకుంటురా, నువ్వు ఇంకా నా పరువు కాపని. సరేరా మరి బాయ్. సరే నువ్వు బాబు తినడం మరి నేను కూడా వెళ్తా. బాబు ఓ బాబు, ములుగుతానైంది, ఏమైంది బాబు? పెయ్యి కాలుతాను, చల్ల చెమటలు కూర్చున్నాయి, ఏమైంది? మాట్లాడతలేదానే? నువ్వు ఉండే నేను డాక్టర్ని తీసుకొని తాగే. డాక్టర్ బాబు, ఇగో డాక్టర్ వచ్చింది. ఏం బాబు ఏమనిపిస్తావే? ఏమో మెడిసిన్ వాడినా బాబు? వాడింది. అబ్బా బాబు, నువ్వు అన్ని ఒక్కసారి వేసుకున్నట్టున్నావు కదా. వేసుకో, గోళీలు అవి కాదా అని వేసుకో. నీళ్ళు గోళీలు నీళ్ళు బిడ్డ ఇవే ఉన్నాయిరా, సరం పడుతుందిరా, చచ్చిపోతా అయిందా. అందుకే దీని వల్లనే బీపీ షుగర్ ఎక్కువైపోయింది. అవునా సార్? అర్జెంట్ గా మెడిసిన్ రాసి తీసుకొచ్చా. అబ్బా రాసి సార్, జర చెప్పనా, నా కాలు వణుకుతున్నాయి. మా బాబు మంచిగా ఉండాలి. మెడిసిన్ తీసుకొచ్చుకో, తీసుకొచ్చుకో చెప్పనేసి. ఓకే పైసలు పెట్టి. ఏమైందిరా రాజు? పైసలు ఏమైంది బిడ్డ? పైసలే అడున్నాయి, పోగా డబ్బాలు ఉన్నాయి, పోరా. డబ్బన్నా నా సాగుకి వచ్చింది, పోరాగా డబ్బాలు ఉన్నాయి, మూలగా డబ్బాలు తీసుకుపో. తీసి ఎంత పని తీరు వస్తుందా? అట్లా కాదు. సరే తీరే వచ్చినా పని చేస్తున్నావు సుడిగా. అరే ఏమైందిరా, ఎందుకు కొట్టుకుంటారా? మామ నువ్వు చేసిన మెసేజ్లకు మా అయ్య పన్ను మీకు వచ్చిందిరా.
ఏం చేయాలో అర్థమైతే చాలరా అవురా ఎందుకురా ఏం చేయాలరా మా డాడీ పోవడం మంచి లేదురా మా డాడీ ఆమెకి ఇచ్చిన మెసేజ్ మీకు ఇచ్చిన కదరా పైసలు ఆ పైసలు మా బాబు అట్రా ఏం చేయాలో అర్థమైతే లేదు ఆ పైసలు ఇప్పుడు మందులు తెద్దామంటే పైసలు లేవురా ఏం చేయాలరా అరే నువ్వు వేడిపోకరా ఎట్నో ఒక రకంగా పైసలు అరేంజ్ చేసి దాన్ని కాపాడుకున్నాం కానీ తీరా ఏమోరా దోషగారు అడుగురా నువ్వు వేడిపోకరా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోందా పైసలు చెప్తాను లిఫ్ట్ చేయరా మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం ఆ మందుల సిటీ ఎట్నో ఒక రకంగా తీసుకొస్తా మందులు కానీ బసాదు ఒక్క 2 నిమిషాలు ఎట్లా A few moments later. అరే ఇచ్చినా కానీ తీరా మందులు ఇలా నిలవద్దురా ఇది పట్టుకో బాబు ఒకసారి బాబు బాబు ఇక మందులు వేసుకో ఇది ఇప్పుడు వేసుకోమన్నాడు మధ్యాహ్నం వేసుకోండి సాయంత్రం వేసుకున్నాం తిన్నాక వేసుకోమని ఇంకోటి ఉంటుంది అదే తిన్నాక వేసుకోమని జ్వరం కోరి జ్వరం తక్కువ ఓకే థ్యాంక్ యూ అరే నేను చేసిన తప్పు ఇంతగానం అయితే అనుకోలేదురా సరేరా మా సరేరా బాబు సరే బిడ్డ నెమ్మదిగా సరే నాయనా సరే సరే రాజు బాధపడకురా మంచిగా అయితే తీసి బాధపడకు బిడ్డ ఎట్ట రాసుంటే గట్ట అయితే తీరా ఏమైతుంది లేదు బాబు ఏం కాదు తీరా బాధపడకురా రే సరే మీరు కూడా నాలాగే ఫేక్ ఐడీస్ నమ్మి మీ సమయాన్ని మీ డబ్బును మీకు కావాల్సిన వాళ్ళని కోల్పోకూడదని కోరుకుంటున్నాం.